Hey, hi, hello, namaste, good morning, friends. Welcome back to our channel Ranjit and Wheels. And this knife, ఏంద్రా పొద్దుగా లేవని కత్తి చూపెడతాను వీడు అని అంటే ఇది మాత్రం ఓపెన్ చేసే పండుకున్నా నేను. ఎందుకంటే నాకు నైట్ కొంచెం టెన్షన్ అనిపించింది. ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించలేదు అట్లా. ఎందుకు అలా అనిపించింది అంటే డిఫరెంట్ సౌండ్స్, ఎందుకలా అనిపించింది అంటే డిఫరెంట్ సౌండ్స్ అవి ఇవన్నీ అయితే వచ్చేసినాయి. దానికి అసలు ఏంటి సౌండ్లు, ఇక్కడ డాగ్స్ సౌండ్ వచ్చింది కొద్దిసేపు. అవి వైల్డ్ డాగ్సా లేకుంటే ఇంకా అన్నీ భయం భయం అనిపించింది. తర్వాత కొద్దిసేపు అయినాక మనసు ప్రశాంతంగా చేసుకొని ఏమొచ్చినా మనం ఫేస్ చేయాలి అని చెప్పేసి అనుకొని పడుకుండిపోయినా. అండ్ నైట్ సరిగా నిద్ర లేదు, ఊరికనే మెల్కో రావడము అండ్ ఏమో డిఫరెంట్ సౌండ్ రావడము, మళ్ళీ సైకిల్ పోయినట్టు కల రావడము, అయ్యో ఇప్పుడు ఎట్లా సైకిల్ ఎట్లా రైడ్ ఎట్లా చేస్తాము అని చెప్పేసి అన్నీ డిఫరెంట్ పిచ్చిగా వచ్చేసింది. అసలుకి సైకిల్ కోసం అటు ఇటు చూస్తానా ఏం తెలియట్లేదు. సో దట్ ఇక అవన్నీ జరిగినాయి అన్నట్టు. సరే ఇప్పుడైతే వంట చేసుకుందాం. వంట కాకుండా ఫస్ట్ కాఫీ చేసుకొని తాగేసి ఆ తర్వాత వంట చేసుకొని తినేసి మెల్లగా బయలుదేరదా. ఎందుకంటే 50 కిలోమీటర్లు వెళ్ళాలి ఇవాళ. అదే ఇవాళ మన చిన్న టార్గెట్ అన్నట్టు. చిన్న టార్గెట్లను రీచ్ అవ్వకుంటూ వెళ్తే పెద్ద టార్గెట్కి మనం రీచ్ అవుతాం. ఒకటేసారి పెద్ద టార్గెట్ అని పెట్టుకుంటే మైండ్లో అమ్మో అంత పెద్దదా అని చెప్పేసి అని అనుకుంటాము. అంటారుగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఇటుకలు ఉన్నాయి, ఒక 100 ఇటుకలు ఉన్నాయి. 100 ఇటుకలు మోయాలి అన్నప్పుడు వామో 100 ఇటుకలు అనిపిస్తుంది. 2 4 6 10 అట్ట తీసుకుపోతుంటే లాస్ట్కి అక్కడ ఏముండవు. అంతే, ఇది కూడా అంతే. మెల్లి ఎదుక్కుంటూ పోతే రీచ్ అయిపోతాం. ఫస్ట్ కాఫీ పెట్టుకుందాం. పొద్దుగాలనే నా యొక్క మోటివేషన్ మీకు ఎందుకులేండి. చలో, దిస్ ఈజ్ కాఫీ కలుపుకుంటున్నా మంచిగా. తర్వాత ఇక కాఫీ తాగిన తర్వాత గుడ్డు వండుకున్నాం. సో ఇవాళ క్యాబేజీ కర్రీ మనది. ఏంట్రా క్యాబేజీ కర్రీ వండుకుంటున్నావా, ఇంత రిచ్చో నువ్వు అనుకుంటారా? కానీ నా ఫేవరెట్ కర్రీ అని ఎవరికి తెలియదు. ఇది ఎవరికన్నా ఫేవరెట్ ఉంటుందా క్యాబేజీ? అసలు నాకు తెలియదు. నా ఫేవరెట్ కర్రీస్ వచ్చేసి క్యాబేజీ, క్యారెట్, ఇంకా మిల్ మేకర్లు అంటే తెలుసా మీ దగ్గర? ఏమంటారు? మిల్ మేకర్లు అంటారు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో, సోయా అంటారు కొన్ని ప్రాంతాలలో, ఇంకేమేమి అంటారో అవి సోయా అన్నట్టు, మంచి ప్రోటీన్ అది. అండ్ కాకరకాయ నా ఫేవరెట్. కాకరకాయ చాలా ఇష్టం నాకు. బెండకాయ, దొండకాయ తక్కువ. అండ్ ఇలాంటివన్నీ వాటర్ ఉంటుంది చూసిరా, అవన్నీ చాలా ఇష్టం అన్నట్టు. అండ్ హాఫ్ కట్ చేస్తే బెటర్ అనుకుంటాను నేను. అయ్యో ఫుల్ క్యాబేజ్ అయితే ఇలా సరిపోదు వండడము. కానీ క్యాబేజ్ ఏంటి తెలుసా, మనము ఇంత గడ్డ కోసినాక అది 2 నిమిషాలలో ఒక దగ్గరికి అవుతుంది. మళ్ళీ అయ్యో గింతే అయింది కూర అనుకుంటాం మనం. ఎలారా నీకు ఇవన్నీ తెలుసు అంటే నేను ఇంటికి పోయినాక వండుతా. నీకు తెలుసా లేదా, మంచి చెఫ్ని నేను. ఇంటికి పోయినాక అన్నీ వండుతా, క్లీన్ చేసుకుంటా, అన్నీ చేస్తా. సాటి మనిషికి సాయం. This is a small capsicum. ముక్క కూడా వేస్ట్ చేయను నేను. కొంచెం ఉప్పు కారం వేసి నూనెలో ఏంపితే మామూలుగా ఉండదేమో ఇది. నేను నైట్ చేసుకోవాల్సింది ఇదంతా, కానీ నేను నైట్ తొందర చీకటి అయిపోయింది అండ్ టైం లేకుండే, అందుకే ఇవాళ పెట్టిన దీని పని. ఇందులో కొన్ని వాటర్ పోస్తే నాకు నూనె పోయాలని ఏం లేదు, బట్ కొంచెం వాటర్ పోసి వేద్దామని అనుకుంటాను.
ఓ చీమా నిలబడ్డావు సత్తవే పోరి వసే సచ్చావా షిట్ నాకు ఇది ఒక లొల్లా ఐ వాంట్ టు రెస్క్యూ యూ ఎక్కడున్నావా నువ్వే బయటకు వస్తావు వస్తాను చెప్పినా కదా నువ్వు వస్తావని ఇదెక్కు అది చెప్పినా నువ్వు వస్తావు ఎట్లున్నా వేడికి బయటకు వస్తావని ఐ నో దట్ ఇది రాదు కానీ చాలా కొంచెం ఆయిల్ వేద్దామా ఆయిల్ తీసుకొని చాలా రోజులు అవుతుంది ఇంకా ఓపెన్ చేయలేదు యా కొంచెం బాగుంటుంది కదా ఇట్లా ఫుడ్ చేసుకోవడం వంట చేసుకోవడం అని చెప్పారు కదా అందుకని చెప్పేసి నేను సరే వీళ్ళ కోసమైనా మనం ఇట్లా వంట చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా అన్నీ బాగున్నాయి కానీ మళ్ళీ ఈ దరిద్రం ఎందుకు ఎత్తావు రా అని అడగండి ఇప్పుడు నాకు ఇది ఏదో ఒకటి కావాలి అన్నీ మిక్స్ ఆల్ మిక్సర్ అన్నట్టు మన కూర ఆల్ మిక్స్డ్ చింతకాయ పొడి గిన్నె చిన్నది అయిపోయింది కానీ తప్పదు అడ్జస్ట్ చేసుకోవాలి మీరు అన్నారు మీ దాంట్లో కొంతమంది అన్నారు వంట ఎంతసేపు అయినా పర్లేదు చూపెట్టండి అని సో దానికోసం చూపెడుతున్నా వీడు ఆల్రెడీ కారం ఇచ్చిండు ఇక్కడ ఇది చాలా దారుణమైన కారం ముక్కులో పెట్టామనుకో చెయ్యో ముక్కుల్లో కంటలో మూతిల్లో పెట్టుకున్నాం అనుకో మూతి కారం మాది అట్లాంటి కారం అన్నట్టు ఇది చాలా స్పైస్ ఉంటుంది మరి ఏమేమి కలుపుతారో ఇలా తెలియదు కానీ వద్దులేండి అండ్ ఇవే మన టిష్యూ పేపర్లు క్యాబేజీ ఆకులే టిష్యూ పేపర్లు అండ్ ఎల్లిపాయ మై ఫేవరెట్ ఎల్లిపాయ నాకు ఎల్లిపాయలు వస్తా అంటే చిన్నప్పుడు పప్పుచారులో ఎల్లిపాయ వేస్తే చిరాకు లేసేది కానీ ఇప్పుడు వామ్మో ఎల్లిపాయ లేకుంటే పానబెట్టో వెళ్ళిపోద్ది బియర్ కాదు స్వామి ఇది ఎనర్జీ డ్రింక్ మళ్ళీ బియర్ తాగుతాను అనుకునేది పొద్దుగాలు మెల్లిగా పోతా ఎంజాయ్ చేసుకుంటూ పోతా నాకేం పడిపోలేదు ఇంకా మస్తు రోజులు ఉంది వీజాకి నిమ్మలంగా దొక్కుతా నేను ఇట్లనే ఫిక్స్ అయినా కష్టపడుకుంటూ ఉరకాలనేది ఏం లేదు హైవే వచ్చిన తర్వాత రోజుకు 150 కొడతా లొల్లి వడుతుంది హైవే వచ్చిన కాంచెలు 630 కిలోమీటర్లు ఉంది గట్టి కూర్చుంటే 6 రోజులలో అయిపోద్ది అది అంతేనో అనుకుంటే మనము జపాన్లో దొరికినాం అట్లనే ఈ వంట అవుతా అంటే నాకు ఖాళీగా లేక ఒకటి రాశాను ఈ ప్రపంచంలోకి అందరూ వస్తారు కానీ ఎలా బ్రతుకుతున్నాం అనేది ముఖ్యం మనం ఒకరి ఇంటికి గెస్ట్గా వెళ్ళినప్పుడు ఎలా అయితే కొద్ది రోజులు మాత్రమే ఉండి మళ్ళీ వెనక్కి వస్తామో అలాగే ఈ భూమి మీదకి వచ్చాం కదా అప్పుడు ఈ భూమికి కూడా మనం గెస్ట్లం అన్నట్టే ఏ విధంగా అయితే మనం ఒకరింటికి గెస్ట్గా వెళ్తామో అక్కడ ఎన్ని రోజులు ఉన్నా ఆ ఇల్లు మనది కాదు అక్కడ ఉన్న వస్తువులు మనవి కాదు ఎందుకంటే అవి వాళ్ళకి సంబంధించినవి సో అలాగే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉన్నా నువ్వు 100 సంవత్సరాలు ఉండు 200 సంవత్సరాలు ఉండు ఈ భూమి మీదకి నువ్వు ఒక అతిథివే ఇక్కడున్న భూమి నీది కాదు 100 గజాల 200 గజాలు ఇక్కడున్న వస్తువులు నీవి కావు
జస్ట్ నువ్వు వాడుకుంటావు అంతే. ఏ విధంగానైతే గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడుకుంటాం, అలాగే ఈ ప్రకృతిని ప్రతి ఒక్కదాన్ని వాడుకుంటాం. గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే గెస్ట్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగానైతే మనం నీట్గా ఉంటామో అండ్ ఎలాంటి పిచ్చి పిచ్చి చేయకుండా అండ్ వాళ్ళ సామాన్లను కరెక్ట్గా పెట్టుకుంటాము, ఎలాంటి ఖరాబ్ చేయకుండా ఉంటాము. ఎందుకంటే మాట పోతుంది అని చెప్పేసి, అయ్యో వీళ్ళు మళ్ళీ ఇంకోసారి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పేసి ఇదంతా రాయలేదు, బట్ చెప్తున్నా. సో అదే విధంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఇక్కడున్న రీసోర్సెస్ని నువ్వు అలాగే వాడుకోవాలి అండ్ ఆ విధంగానే ఉంచుకోవాలి. ఎందుకంటే నువ్వు పోతావు, ఆ తర్వాత నీ భావితరాలకి నువ్వు ఇక్కడ ఏవైతే చేస్తున్నావో అంటే నీ భావితరాలకి, నీ ఫ్యూచర్ జనరేషన్స్కి నువ్వు అది ఇచ్చిపోతున్నావు. ఈ భూమిని మంచిగా ఉంచిపోతే నువ్వు మంచిగా ఉంటుంది, లేదంటే వెళ్ళిపోద్ది. అండ్ ఈ ప్రపంచం చాలా పెద్దది, అందులో నీకుండే సమస్యలు చాలా చిన్నవి అంట. సో నిజమే, ఇంత పెద్ద ప్రపంచంలో మంగోలియాలో ఒక చిన్న ఫ్యామిలీలో ఒక లొల్లి ఉంటుంది, ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడో ఇండియాలో, ఎక్కడో అమెరికాలో ఉండరు మీరు కొంతమంది, యూకేలో ఉంటారు, న్యూజిలాండ్లో ఉంటారు, ఫ్రాన్స్లో ఉంటారు. సో డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. మీ ప్రాబ్లమ్స్ మేవి, మీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మేవి, వీళ్ళ ప్రాబ్లమ్స్ మేవి, ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్, చాలామంది చాలా రకాలుగా ఉంటారు. సో దట్ ఏవి శాశ్వతం కాదు, జస్ట్ చిల్ అవ్వండి, మేము ప్రశాంతంగా ఉండండి. లైఫ్ చాలా చిన్నది, తొందరగా మ్యాగీ వేసుకొని తినండి. మ్యాగీ కాదు, క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ నూడిల్స్. యా పర్ఫెక్ట్. మా అమ్మ అంటది, మరి రంజిత్ ఎట్లా వండినా తింటాడు అసలు వంకాయ ఎప్పుడు అని అంటది. మీ రంజిత్కి తెలుసు ఇట్లాంటిది కూడా తింటాడని. చాలా తిందాం ఇక, బాగుంది కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇగో ఇది గార్లిక్, ఎక్సలెంట్ ఉంది అసలు. ఈ అల్లము వెల్లిపాయ అనేది మన బాడీకి చాలా ఇమ్యూనిటీని కూడా ఇస్తాయి. అండ్ మన ఇండియన్ కల్చర్లో వీటిని అందుకే వేస్తారు, అన్ని కంట్రీస్లో వేస్తారు నేను చూసిన వరకు ఇంతవరకు అయితే. ఇప్పుడు మనం తింటున్నాం ఇది క్యాప్సికమ్. ఈ క్యాప్సికంలో క్యాల్సిసిన్ ఉంటుంది. ఈ క్యాల్సిసిన్ ఏదైతే ఉందో, అల్సర్ ఉంటుందో చూసినావా, అల్సర్ పేషెంట్స్కి అది బాగా యూజ్ అవుద్ది. సో కాబట్టి అల్సర్ ఉన్న వాళ్ళు ఇది తినొచ్చు. నేను క్యాప్సికమ్ మంచిగా పనిచేస్తుంది. అయితే అల్సర్ ఉన్న వాళ్ళు కారం తినొద్దు అది అని అంటారు కదా, కారం పొళ్ళు, మసాలా లాంటివి తినొద్దు. ఏంటంటే అది యాసిడిటీని పెంచుతుంది. అంటే అన్నం జీర్ణం కావడానికి బాడీలో కడుపు లోపల HCl ఉంటుంది, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది అన్నట్టు. సో అది ఏం చేస్తుంది అంటే అన్నం తినప్పుడు టైంకి అది లోపలికి పోయేసి పేగులను తింటుంది అన్నట్టు. అప్పుడు పుండు అయితే దాన్నే అల్సర్ అంటారు, పల్సర్ అని కూడా అంటారు. సో అందుకని చెప్పేసి ఈ క్యాల్సియం ఏం చేస్తుంది అంటే ఆ పుండుని నయం చేస్తుంది. బెటర్ తినండి అండ్ బాగుంటాయి. అయినో మ్యాగీ తినొద్దు, బట్ నేను రైస్ అవి ఇవన్నీ క్యారీ చేయలేను. బట్ ఈ మ్యాగీ కూడా నేను 2-3 రోజులకు ఒకసారి తింటాను, మీరు చూస్తున్నారు. సో గతి లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా, అట్లా. సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, నిజంగా నచ్చింది నాకు. థ్యాంక్స్ టు దిస్ ప్లేస్ ఫర్ కీపింగ్ మీ సేఫ్ ఇన్ ద నైట్ అండ్ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్. ఇంగ్లీష్కి వెళ్ళి తెలుగులోకి వచ్చేద్దాం ఇక్కడ ఉన్నందుకు. అండ్ కొంచెం టెన్షన్ అనిపించింది, బట్ ఓకే. అండ్ ఇప్పుడు మనము 49 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఎంజాయ్ చేసుకుంటూ పోదాం, పదండి. సో ఇప్పటికైతే నేను అరౌండ్ 15 కిలోమీటర్స్ వచ్చాను. అండ్ నాకు కింద ఉడతల్లా ఉంటాయి భూమిలో, కానీ చాలా పెద్దగా ఉంటాయి. మనకు లదాఖ్ రీజియన్లో ఇలాంటి సైడ్లో కనబడతాయి ఎక్కువ. సో వాటిని చూడాలని ఉన్నది నాకు, కానీ అస్సలు కనబడట్లేదు. అండ్ యా ఇక్కడ ఏంటో జరుగుతుంది, ఏంటిది, రోడ్డు గడ్డంలో కార్లు పెట్టిర్రు, గుర్రాలు ఉన్నాయి, గద్దలు ఎగురుతున్నాయి. వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్?
బైక్ వస్తుంది ఇటు. ఇదంతా సేఫేనా? ఎందుకు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు? ఏమో రోడ్డు మధ్యలో, మళ్ళీ రోడ్డు మధ్యలో వేసారు. వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్? దే ఆర్ స్టీలింగ్ సంథింగ్ ఆర్ సంథింగ్. అంత మంచోళ్ళే కదా. చూద్దాం ఏం జరుగుద్దు. గుర్రాల మీద ఏదో వెనకట గుర్రాల మీద రాబడి జరిగినట్టున్నది. Hi. Hi. Oh, what are you doing? Mag bagage. Hi. Hi, hi. Ora. Problem. Machine. Oh, machine. Machine. Boba. Boba. Caravan. Karam مشكلة يا جن تكتت. Hi. Bakşasana. Yoğun beni kardeşim. İyi diyor. İyi şu. Hava kavrulmamış. Yağmur yağma. İn. Bak bu toydu. İn yoğun. Kamera nerede? క్యూట్ గా ఉన్నా. Hey. ఎండ ఇటు ఉన్నది కదా. Hadi iyi de hadi sen toksa dir oyun hara. Hara inari. Indige hara çekti bani. Hi, Mongolia. I know Mongolia. Mongolia. Taru. రోడ్లో O in toğur hal. Bana sevce hocası kaç. Ulaanbaatar, Harhorin, Numrug, Bayantis, Esarlek, Murun, Ulaanbaatar. 이거 털이 왔다 울고. Ya koy çıkayım. Hey. Manla sonra. ఈ టీవీలో కొంచెం జాగా చంపుతా ఇంత చూడగా Apri. వస్తావా నాతోటి? Hey. Horse унко. Horse. Дээрээ суугаа. За. Нацарын зургийн дарж. So smooth. Хөшлөөд яар. Ойрхон хөдлөхгүй. మళ్ళీ అప్పుడు సైకిల్ దిగలు పడ్డాను. మళ్ళీ చేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడ కనుక ఏమైనా బ్రేక్ అయినాయి అనుకోండి, ఇంకా మనం పనికి రాము. ఇక్కడ నుంచి సైకిల్ తీసుకోబోయాము. సో కానీ ఫస్ట్ వచ్చినప్పుడు భయపడ్డా, కానీ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. నాకు హార్స్ రైడింగ్ చేయించారు అండ్ వాళ్ళ అవి ఖరాబ్ అయినాయంట. బట్ రియలీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. We love Mongolia is beautiful. Yeah, so beautiful and వీళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ. Thank you. My name is Siham. So finally వెళ్తున్నా. And that YouTube, Instagram, Facebook. Nice to meet you. Hello.
చాలా హ్యాపీగా అనిపించింది ఒకటేసారి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచిగా మాట్లాడారు. అండ్ నా జర్నీ గురించి నేను ఆల్రెడీ ఏంటంటే స్క్రీన్ షాట్ లైక్ నేను ట్రాన్స్లేట్ చేసి స్క్రీన్ షాట్ చేసి ఉంచిన. వాళ్ళు హార్స్ రైడ్ చేస్తున్నారు. ఇద్దరు ఆడలేడీసే. సూపర్గా అయితే హార్స్ రైడ్ చేస్తున్నారు. వెళ్ళగరా కింద వాడు. వీడొక్కడ మగ బాయ్ వచ్చిండు. మీకు కనబడుతుందా? యా, వీళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్. అండ్ అది ముచ్చట. ఏంటి అవి పెద్ద పెద్ద ఉన్నాయి? ఒంటిలా బుల్సు, గుర్రాలు. అమ్మ గండి బేట గండి మైసమ్మ కోత్తరు తల్లి. నైస్. చిన్ని చిన్ని దుడ్డులు, బంగారు దుడ్డులు. Wow, what a wild it is. వైల్డ్ డిస్టర్బ్ చేయకుండా దూరంలోకి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే గుర్రాలు గొర్రెలు ఓకే, కానీ వామ్మో ఈ దున్నపోతులు మనల్ని గుమ్మైతే అది మ్యాటర్. చాలు. హాయ్ సమ్మను. ఇండియా మురున్ 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 numruk to murun. Ulaanbaatar, Harhorin, Numruk, Baintis, Tester Lake, Murun, Ulaanbaatar. Round. Mongol? Ark? Ark. Oh, ini మొత్తం ప్యాక్ చేసి ఇస్తుంది. సో బ్యూటిఫుల్. ఇక ఇంత నేనే పట్టుకోపోతావా? అమ్మా బ్యాగ్ నింపుతుంది. 자, 잠도 이제 되어래. 자, 애니 이제. 하이 나마케. 인스크립트 없자면 돼. 야말까 인스. 미노 저렇게 떴다. 아이. 리튼 있대. 리튼 돼 떴어요. 자, 미노. 아이. 자. 자, баярлаа. Thank you. За, хай навыг жампит. Дооги долгорч яв. За, Сингапур цэцэд явсан. 37,200 км явж ирж байна. За, амжилт хүсье дараагийн аялалд амжилт. Nice to meet you. Your photo.
సో ఇది వచ్చేసి ఆర్క్ అన్నట్టు. ఇది నా బాడీకి చాలా అవసరము. ఇది ఒక ఆల్కహాల్ అన్నట్టు. దీన్ని పర్మెంటెడ్ చేసిన తర్వాత ఈ విధంగా వేసిస్తారు. తను పోయేటప్పుడు ఇంత ఇచ్చింది. సో దీనివల్ల ఏంటి అంటే ప్రోబయోటిక్ బాగా బాడీలో ఉండి గట్టుకు మంచిది, జీర్ణ వ్యవస్థ పెంచుతుంది, మన బ్యాక్టీరియా ఏమైనా ఉంటే క్లీన్ చేస్తుంది బ్యాడ్ది. గుడ్ ఫర్ గట్. థ్యాంక్స్ టు హర్. భయపడకండి రా, నేను మంచోని. నిజం రా బాబు, మంచోని. నిజం, చాలా మంచోని. నాకు ఇష్టం మీరంటే. తినను మిమ్మల్ని. ఓ చిన్ని బుట్టి బంగారులు, చిన్ని బంగారము. అయ్యి భయపడు. నేనేమననే. రబ్బో అయ్యో, అందరు కలిసి కొడతారు. పోరు వాడికి. అయ్యో చిచ్చులు. ఇది ఒక గిర్ర ఉంది ఇక్కడ. వీళ్ళే పిలిచిరు నేను రోడ్ మీద ఉంటే. హాయ్ సంబను. హాయ్ అమ్మా. వెయిట్, కొన్ని ఆకులు వేసి చేసిన టీని ఇట్లా వడబోసుకొని ఇట్లా మన ఇట్లా ఇండిగా చాయ్ కప్పు లాంటిది చాయ్ ఇది దీంట్లో పోసుకొని స్టోర్ పెట్టుకుంటారు. ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. చా అంటారు దీన్ని, చా. ఒక బ్రెడ్ ఇచ్చారు. ఉలాంబాతార్, హర్హోరిన్, Numrud, Bandis, Testolek, Murun, Ulaanbaatar. Murun. Atto Murun or సో వీళ్ళైతే నేను రోడ్ మీద పోతుంటే వాళ్ళు ఆపేరు. అంటే లైక్ నేను ఆగిన అక్కడ సోలార్ ప్యానెల్ కింద పడుతుందని ఇంటికి పిలిచిన తర్వాత సరే అని చెప్పేసి వచ్చిన. మిల్క్, కొంచెం బ్రెడ్ అవి ఇచ్చిర్రు, చాయ్ ఇట్లా. ఇక తర్వాత ఇక్కడ నుండి వెళ్తానా. నేను అనుకున్నా ఇక్కడ ఒక విలేజ్ ఉంది షార్గా అని చెప్పేసి, ఆ షార్గా అనే ప్లేస్కి వెళ్దామని అనుకున్నా. అండ్ వీళ్ళ దగ్గర చాలా విషయాలు అయితే అడిగిన, రోడ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. రోడ్ పైన వాటర్ ఉన్నాయి, కొంచెం చూసుకొని వెళ్ళాలి అని అన్నారు. అంటే దాటగలుగుతానా అంటే దాటొచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు. చూడాలి అండ్ చూద్దాం. అండ్ రియలీ ఆ పిల్ల కూడా నేను అన్నే చూస్తాను, ఎవడు ఇడు మా ఇంటికి వచ్చింది అన్నట్టు. ఇలా మొత్తం లోకల్స్ కలిసి అండ్ రియలీ చాలా హ్యాపీ. ఇంకా వెళ్తున్నా. యాక్చువల్గా వీళ్ళు మరి వండుకున్నారు ఇదే టైంలో, మరి తినమని అడుగుతారా లేదో చూస్తా. తినమని అంటేనేమో తింటా, లేకుంటే సైలెంట్గా వెళ్తానేమో పోతున్నా అని చెప్తాను. బాయ్. Ихэр хүүхдүүдхээр юу хэмэл бэби юу хэмэл тав. Твис бэби. Тэр хоёр ихэр. Ихэр твис. Food.
ఓ ఫుడ్ తినిపోమ్మ అంటున్నారు వీళ్ళు. నేను చెప్పినా కదా. హార్లీ హార్లీ హాట్ హాట్ హాస్క్ 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 హాష్ హాష్ నా వల్ల కాదు పలుకుడు. అస్సలు క్రేజీ ఉన్నాయి వీళ్ళ లాంగ్వేజ్. హాస్ సరిగా తినమన్నారు, ఇక మొమాటానికైనా తినిపోతా. సో మనకైతే కొంచెం మీల్స్ వచ్చినాయి. అన్నదాత సుఖీనో భవంతు. ఆలు, కొన్ని నూడిల్స్, క్యారెట్, మీట్. ఇది ఎనఫ్ నా కడుపుకి. ఫైనల్ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. అండ్ చాలా చాలా బాగా చేసుకున్నారు. థ్యాంక్ యూ. బై రిష్ణా. బై రిష్ణా. థ్యాంక్ యూ. బై బై. రియల్లీ హ్యాపీ. అండ్ పాపం నా దగ్గర ఒక్కటే కేక్ ఉంది. ఆ పిల్లగాడు మళ్ళీ అది వాడికి కూడా కావాలని అడుగుతాను. బాయ్. సో యాక్చువల్లీ నా దగ్గర వాటర్ అయిపోయినాయి. వీళ్ళు వచ్చేసి ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటున్నారు. అండ్ మన చిట్టి అక్కడ ఉంది. సారీ, మన క్యాంపింగ్ ఇట్లా అంతుంది అక్కడ ఉంది. నేను కొన్ని వాటర్ కోసం అయితే వచ్చాను. వస్తే వీళ్ళు కొన్ని వాటర్ కావాలి, మీ క్యాంపింగ్ అయిపోయినాక ఇవ్వండి అని అంటే వాళ్ళు అరౌండ్ 5 లీటర్ వాటర్ అయితే ఇచ్చారు. అండ్ మంచిగా కుకింగ్ చేసుకుంటా ఫుడ్. రియల్లీ హ్యాపీ. జస్ట్ ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ 1.5 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకోపోయినందుకు నాకు 5 లీటర్ వాటర్ క్యాన్ ఇచ్చారు. అండ్ మంచిగా వంట వేసుకోవచ్చు. నీళ్ళు తాగడానికి అప్పటి నుండి కంజూసి చేస్తున్నా, కానీ ఎక్కడ షాప్స్కి ఇట్లా ఏం లేవు. ఎక్కడికైనా పోతే అందరికీ వాటర్ కరువే. వాళ్ళు క్యాంప్ వేసుకొని మనకు వాటర్ ఇవ్వడం అనేది రియల్గా చాలా గొప్ప విషయం అన్నట్టు చెప్తా నేను. అమ్మ. అండ్ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అండ్ రియల్లీ చాలా హ్యాపీ. ఇక నిమ్మలంగా వండుకొని తినొచ్చు ఇక్కడ పురుసత్గా. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్. జస్ట్ వర్డ్స్ చేసుకొని తిన్నాను. అండ్ ఇంకొక 140 కిలోమీటర్స్ ఏమో ఉంది, వెళ్ళిపోతాం 2-3 రోజులలో. 3 డేస్ తీసుకుంటా. వెళ్ళాలనుకుంటే 1 or 2 డేస్లో వెళ్ళిపోవచ్చు, బట్ 3 డేస్ తీసుకుంటా. ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేస్తా. మళ్ళీ రాదు ఈ రోడ్డు. అండ్ బై బై. సెలవు పెడుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రంజిత్ అన్వేల్.